ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కోండి. దేవుని మాటలు విని ఆత్మమేలు పొందాలని యూట్యూబ్ పరిచయం ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మీ అందరి ప్రార్థన సహకారంతో ఈ పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియరా, మరి ప్రార్థన చేయండి. ఎంచి దినాలలో, అపాయకరమైన దినాలలో ఈ పరిచర్య మరి కొనసాగునట్లుగా అందరి ప్రార్థన సహకారాన్ని అందించాలని ప్రభు పేరిట ప్రభు నామములో మనవి చేస్తున్నా. అంత మాత్రమే కాదు పిల్లరా, మరి మీరు కూడా వాక్యాన్ని విని మీరు కూడా దేవునిలో, ఆత్మీయతలో, భక్తిలో బలమైన వారిగా ఉండాలని మరి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని అడుగుతా ఉన్నాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించాలి అంటే మరి యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా కనులతో నిబంధన చేసుకోవాలి. కన్నికను లేక లోకాన్ని, పాపాన్ని నేను ఎలాగూ చూడగలను అనే నిబంధన మనం చేసుకోవాలి. 2026లో ఆ నిబంధన జీవితాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించడానికే మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే మనం నిరీక్షణ గలవారమై బలాన్ని పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం, దేవుని యొక్క ఆత్మీయ అభిషేకాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, మరి దేవుడు మరి ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడు, ఎవరిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు అంటే, మరి మోషే దేవుని చూచాడు, భయపడలేదు. కాబట్టి దేవుడు మోషాను ఎన్నిక చేసుకున్నాడు, మోషాను దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం కూడా దేవుని చూచి అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయంలో మొదటి వచనం మనం గమనం చేస్తే, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇప్పటి వరకు దేవుని చూచారు. దేవుడు వీరికి ఆజ్ఞ ఇచ్చిన, మీరు వెళ్ళండి, ఫరోను చూడండి, పోండి. ఫరోను చూచి నేను చెప్పు సంగతులను ఫరోకు చెప్పండి. నా ప్రజలు నీ యొద్ద ఉండటానికి దేవునికి ఇష్టంలే అని చెప్పండి. ఫరో వింటాడు, లేకపోతే నేను మీ ద్వారా చేయవలసిన పని నేను చేస్తానని మోషేకు, అహరోనుకు దేవుడు సెలవిచ్చాడు. పిల్లల వారు వచ్చి ఫరోను చూచారు. ఫరో ఎంత మూర్ఖుడో, ఎంత కఠినుడో. ఫరో చెప్తున్నా, నీవు ఇజ్రాయేలు ప్రజలను దేవుడిని యెహోవా అరణ్యములో నాకు ఉత్సాహము చేయుటకు వారిని దేవుడు పంపమన్నాడు. అరణ్యములో సంతోషంగా ఉండటానికి, గంతులు వేయటానికి తన ప్రజలు తీసుకొని రమ్మని నాకు చెప్పాడు. పంపిమంటే పురా అంటాడు, దేవుడెవడు? నేను యెహోవాను ఎరగను. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకని మోషేతో దేవుడు, అహరోనుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఫరోను చూడండి ఎంత కఠినుడో. ఫరో లాంటి దేశాన్ని చూడండి, ఫరో లాంటి ప్రజలను చూడండి. అది ఇప్పుడు చూచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది వారి మనస్సు మారునట్లుగా, వారి క్రియలు మారునట్లుగా, వారి తలంపులు మారునట్లుగా, వారి ఉద్దేశాలు మారునట్లుగా, వారి కఠినమైనటువంటి నిర్ణయాలను మార్చబడినట్లుగా, ఫరోను చూచినట్లుగా ఇప్పుడు లోకాన్ని మనం చూడాలి. సహోదరుడా, సహోదరి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ చెల్లి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఫరోను దేవుడు ఎందుకు మోషేను, అహరోను చూడమన్నాడు అంటే, ఇప్పుడు మనల్ని కూడా
లోకాన్ని చూడండి అంటున్నాడు. లోకములో ఉన్న సర్వమానవాళ్ళని చూడండి అంటున్నాడు. ఈ రోజున వీధి సువార్త చేస్తూ ఉంటే, గృహాలు దర్శనం చేస్తూ ఉంటే అనేకుల దగ్గరికి వెళ్ళి, బాబు యేసయ్యను తెలుసుకోండి, యేసయ్య నిజరక్షకుడని మీరు నమ్మండి, గుర్తించండి, ఆయన బిడ్డలుగా మీరు మారండి అంటే హేళన చేస్తున్నారు. పొరవు మాట్లాడినట్టు దేవుడు ఎవడు? యెహోవా నేను ఎరగను. ఎంత కఠినంగా మాట్లాడు. పొరవు అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడున్న ప్రజలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన మాట. ఫరోను చూచి నన్ను గురించి వివరించండి. ఇప్పుడు కూడా ప్రజలు పిల్లరా, దేవుని వాక్యము తరచుగా వినబడుతుంది, దేవుని మాటలు తరచుగా వినబడుతున్నాయి. దేవుడు ఈ కృపాకాలంలో దేవుడు సమీపంగా దొరుకుతున్నాడు, సమీపంగా వస్తున్నాడు. సమీపంగా ఉన్న దేవుని చూడలేకపోతున్నారండి. ఫరోను చూడమంటున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు కూడా ఒక ఫరోగా మారిపోయావు. లోకము ఫరోగా మారిపోయింది. భయంకరమైన పరిస్థితులు ఈ రోజున ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి పిల్లరా. ఈ రాకడ దినాలలో అంత్యక్రీస్తు పరిపాలన, ఫరో పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడ్డా, ఏ ఊరు చివరబడ్డా భయంకరమైనటువంటి పిల్లరా, ఫరో కాలంలో ఎలాగూ విగ్రహాలు పెట్టారో, దూడలు తయారు చేసుకున్నారో, ఏమని దేవుణ్ణి మరిచి ఎలాగ ప్రవర్తించారో ఆ దినాలు ఈ రోజున కనబడుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులండి, భయంకరమైన పరిస్థితులు. ఊరు బయట మనం గమనం చేస్తే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతా ఉన్నారు, పెద్ద పెద్దవి స్థాపిస్తూ ఉన్నారు. దేవుడు కాని వాటి వైపు పరిగెడతా ఉన్నారు. ఇండియా దేశాన్ని భయంకరమైన పరిస్థితికి ఇలా ఫరో దినాలుగా కనబడుతూ ఉన్నాయి. యేసు ఎవరు? దేవుడెవరు? యెహోవా మాకు తెలియదు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు అలాగే మాట్లాడుతున్నారండి, అలాగే ప్రవర్తిస్తున్నారు. బాబు, యేసుక్రీస్తు వారి వైపు చూడండి, మీ కనులతో నిబంధన చేసుకోండి, పరిశుద్ధాత్మ సహవాసమును కలిగి జీవించినట్లుగా మీ మనస్సులో మార్చుకోండి. రండి బయటికి, అరణ్యములో ఉత్సాహం చేసుకుందాం, అరణ్యములో దేవుని యొద్ద ఆనందిద్దాం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. మా ప్రజలు రక్షణ పొందట్లేదు కాబట్టి గ్రామాలు, పట్టణాలు అరణ్యంగా మారిపోయినాయి, వెడారిగా ఉండిపోతా ఉన్నాయి. దానిలో మనం ఉత్సాహం చేయాలి. దేవుని చూచే ప్రజలమైన మనం గంతులు వేయాలి. దేవునిలో ఆనందించు వారముగా ఉండాలి, దేవునిలో ఉల్లసించు వారముగా ఉండాలి అంటే మనం ఫరోను చూడాలి, చూచి మనము దిద్దుబాటు చేసుకోవాలి. ఫరోను చూచి ఫరో బానిసత్వములో, పాపములో పడిపోయిన వారిని బయటికి తీసుకురావాలి, శాపములో పడిపోయిన వారిని బయటికి తీసుకురావాలి. అది మోషాకు, అహరోనుకు చెప్పిన బాధ్యత పిల్లరా. అదే బాధ్యత ఈ ఉదయ కాలంలో, పురాతన కాలంలో దేవుడు నీ మీద పెడుతున్నాడు. యూదా పత్రికలు మనం చూసాం కదండి, చక్కని మాట. వారు అగ్ని గంధకములు, అగ్ని గుండములు పడిపోయిన వారిని బయటకు లాగుతున్నాం, శాపములో పడిపోయిన వారిని బయటికి లాగుతున్నాం. ఫరో బానిసత్వములో ఇజ్రాయేలు ప్రజలు పడిపోతున్నారు, వారిని బయటకు లాగడానికి, వారందరూ దేవుని చూడటానికి,
దేవుని చూచే నేత్రాలు కలిగి ఉండటానికి, దేవుని చూచే ఆత్మీయ తేజస్సును చూడటానికి మోషే అహరోనులను దేవుడు ఏర్పాటు చేసి లాగమంటున్నాడు, తీసుకురామంటున్నాడు. ఫరో దగ్గర నా ప్రజలు ఉండటానికి వీలు లేదు. వాడు కఠినుడు, వాడు ముఖం చూడడం ఎట్లా ఉందో, వాడు మూర్ఖుడు, వాడు చూడు చూడు దేవుడు చెబుతున్నాడండి. నిన్ను చూడమని చెబుతున్నాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై పడి ఉన్నారు మీరు. మిమ్మల్ని చూచి దేవుడు జాలి పడుతున్నాడు. ఎవరు పాపములో నశించుట దేవునికి ఇష్టములే. అందుకని అహరోను మోషేలను ఏర్పరచుకొని వారిని లాగుటానికి, వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున నువ్వు కూడా దేవుని చూచే నీవు, వాక్యాన్ని చూచే నీవు, సంఘాన్ని చూచే నీవు, ఆత్మీయ సందేశాన్ని వినే నీవు, చూచే నీవు అనేకులు బ్రతికించాలి, అనేకులను బయటికి తీసుకురావాలి. నువ్వు దేవుని యొక్క నామములో నాయకత్వాన్ని వహించి కొన్ని ఆత్మలకు తండ్రిగా, కొన్ని ఆత్మలకు తల్లిగా నువ్వు మార్చబడాలి. కొన్ని ఆత్మలను రక్షణకు తీసుకురావాలి. చనిపోతున్న వారిని, పడిపోతున్న వారిని, జారిపోతున్న వారిని, సొమ్ము చెల్లుతున్న వారిని, తలనిల్లిపోతున్న వారిని, పిల్లరా తనలో తాను కృంగిపోయే వారిని, తనలో తాను పిల్లరా పతనమయ్యే వారిని మనము బయటికి లాగాలంటే ఫరోను మనం చూడాలి. ఫరోను చూడాలి మనం. ఫరో ఎంత కఠినమైన దాన్ని. దినాల్లో ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నా మార్పు రావట్లా. సంపూర్ణమైన మార్పులో వారు జీవించలేకపోతున్నారు. సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యములో వారి జీవితాలు కొనసాగించలేకపోతున్నారు. కారణం ఏంటంటే అమ్మా బాబు యేసయ్యను చూడలేకపోతున్నారు. వారి కనులతో వారు నిబంధన చేసుకోలేకపోతున్నారు. కనులతో నిబంధన మనం చేసేవారముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి పిల్లరా మనము దేవుని చూచువారముగా ఉంటే నూతన శక్తి మనం పొందుకుంటాం. దేవుని చూచువారముగా ఉంటే మనము బలవంతుని చేతులోని బాణములు అంటి వారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా నేను ముగించబోతున్నాను. దేవుడు మోషేకు అహరోను చెప్తున్నాడు, ఫరోను చూచి మీరు కొంత సత్యాన్ని నేర్చుకోవాలి. ఫరోను చూచి కొన్ని ఆత్మీయ కట్టడలను, ఆత్మీయ నిబంధనలు మీరు ఎరగాలి. అర్థమైందా? ఫరోను చూసి భయపడబాకండి, లోకాన్ని చూసి భయపడబాకండి, లోకస్తులను చూసి భయపడబాకండి. వాళ్ళు ఏం చేయలేరు. కారణం ఏంటంటే లోకములో ఉన్నవారందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీళ్ళు ఎవరున్నారు అంటే నువ్వు చూచుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆయన మనలను చూస్తున్నాడు. మనం ఎవరిని చూడాలి అంటే లోకాన్ని, ఫరోను మనం చూడాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి దేవుని చూచి ప్రార్థన చేయాలి. అయ్యా వీరు నశించిపోతున్నారు, రక్షించు ప్రభువా. వీరు పాపముల చేత పడిపోతున్నారు, రక్షించు ప్రభువా. వారి కొరకు మనం ఏడవాలి, కన్నీరు కార్చాలి. దేవునామానికి మహిమ ఘనత కలుగుగా. అలాగా మనం చేయగలిగితే, అలాగా దేవుని మనం చూడగలిగితే మన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుత కార్యాలు మనం చేస్తాడు. ఇది 5వ అధ్యాయంలో మనం గమనం చేస్తే మోషేను దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు, ఎంత శక్తివంతమైనటువంటి పనిముట్టుగా దేవుడు వాడుకున్నాడో దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని ఆయనను మనం చూడాలి. ఆయన్ని మనం చూసినట్లయితే ఆయన చెబుతున్నాడు, అబ్బాయ్ ఫరోను చూచి చెప్పండి, ఫరో నీ దగ్గర దేవుని ప్రజలు అనబడినటువంటి ఇజ్రాయిల్ ఉండడం దేవునికి ఇష్టం కాదు, పంపించేయి. వాడు అంటాడు, దేవుడు ఎవడు, యెహోవా ఎవరో నేను ఎరగను. ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు.
పరిస్థితి అదే కనపడుతుంది లోకంలో. కాబట్టి మీరా లోకం చూడబాకండి, శరీర కార్యాలు చూడబాకండి, యేసు వైపు చూస్తూ నశించుతున్నటువంటి ఫరోని మనం బ్రతికించాలి. ఫరో లాంటి మనస్తత్వం కలిగిన వారిని బ్రతికించాలి. ఫరో లాంటి కఠినమైనటువంటి వ్యక్తులను దేవుని యొద్దకు తీసుకురావాలి. అలా మనం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగా మనం జీవిద్దాం, అలాగే మన జీవితాన్ని కొనసాగిద్దాం. నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులముగా, హక్కుదారులముగా అలచబడదాం. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఎంతవరకు మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు. అందుకే నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. మన వాక్యానికి నీరు కట్టండి, పనింపు దయచేయండి. వాక్యానుసారం నడిచినట్లుగా, జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచండి. మీ కృప చేత మీరు ఆదరించి కనికరించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని, మన వాక్యము ప్రభా యూట్యూబ్ ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు అందరూ చూడాలి. చూచిన వాక్యాన్ని అనేకులు ఫార్వర్డ్ చేయనట్లుగా మీరు సహాయం చేయమని, దీవించమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కదా సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సంఘాలు, పరిచర్య దేవుడు అభివృద్ధిలోనికి నడిపించినట్లుగా, అభివృద్ధిలోనికి దేవుడు తీసుకువచ్చినట్లుగా, ఇంకా అనేక ఆత్మలు రక్షించబడి సంఘములో చేర్చబడినట్లుగా అందరి ప్రార్థనలో మీరందరూ గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, కూడిన మనందరికీ దేవాని మరుబిడి ప్రతి ఆత్మ సల పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.